రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట 30వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా తెలంగాణ చౌరస్తా వద్ద బతుకమ్మలు ఆడి కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. కడుపు తిప్పల కోసం చేయరాని పని చేస్తున్న తమ పట్ల ప్రభుత్వం ఎందుకు చిన్నచూపు చూస్తోందని ప్రశ్నించారు. సఫాయిలే గ్రామాలకు ముఖ్యమన్న ముఖ్యమంత్రి ఇప్పుడెందుకు చిన్నచూపు చూస్తూ వేతనాలు పెంచక తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ కుటుంబాల అవస్థలను దృష్టిలో ఉంచుకొని సమస్యలను పరిష్కరించాలని కార్మికులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్మికుల సంఘం మండల అధ్యక్షులు జల్లి లక్ష్మణ్, పోషా రాములు, లోకిని శ్రీనివాస్, అబ్రమేని లక్ష్మణ్, సుధాకర్, చంద్రకళ, పద్మ, రాజవ్వ, నర్సవ్వ, లక్ష్మి, సత్తవ్వ తదితరులు పాల్గొన్నారు. న్యాయమైన పద్ధతి కాదు. సఫాయి అన్నాడు ఆనాడు కరోనా దినంలో మేము ఒక్కళ్ళు కూడా భగవంతుడు మమ్మల్ని కాపాడిండు. ఎంతో మంది చనిపోయినా కానీ మేము కాపాడుకున్నాం. మాకు భగవంతుడు మాకు చూపించిండు. అప్పుడు కరోనా అన్నాడు ఏమన్నాడు, సఫాయి సిపాయి అన్నాడు. ఆనాడు అన్న మాట ఎటుపోయింది. ఇంతవరకు కూడా మరి మేము ఇంత పోరాడుతున్నాం, ఇన్నేళ్ళకు కూడా పని చేస్తున్నాం. 91 నుంచి చేస్తుంటే కొంతమంది చనిపోయారు. వాళ్ళకు రూపాయి కూడా దిక్కులేదు. గవర్నమెంట్ ఇవ్వలే, గ్రామ పంచాయతీలు కూడా ఇవ్వలేదు. ఇది మాత్రం మాకు మీరు మట్టి పర్వతాన్ని పెట్టి మమ్మల్ని అనేక మోసపెడుతున్నారు. ఇది మా మట్టి పర్వతం కూడా మీరు రద్దు చేయాలి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఆనాడు తిరిగి నల్లలపోటీ తిరిగి మీకు చేస్తామయ్యా మేము చేస్తామన్నావు. కేసీఆర్ కూడా చేస్తాన్నాడు. అటువంటిప్పుడు రాజశేఖర రెడ్డి ఇంటికి సంబర్లకు పోతే ఆనాడు మనము ఆంధ్ర నుంచి డివైడ్ అయితే మన రాష్ట్రం మనకత్తది. మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ దళిత జాతులు కానీ వివిధ బీసీ కులాలు కానీ ఇవన్నీ బాగుపడతాయి. నౌకర్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, చదువుకోవచ్చు, ఆర్థికంగా ఎదగచ్చు అని చెప్పి కమ్మటి మాటలు చెప్పినావు. అప్పుడు మేమందరం కూడా నీకు గ్రామాన తిరిగి నీకు మన రాష్ట్రం మనకు రావాలి, ఏ పార్టీ అటన్నా పోనని చెప్పి మన రాష్ట్రం కొరకు పోరాడి మనం అందరం సాధించుకున్న తెలంగాణ ఇదేనా? ఈ మల్టీపర్పస్లో పనిచేసే కార్మికులు, ఈ మోళ్ళు ఎత్తిపోసేటోళ్ళు, రోడ్లు ఎత్తిపోసేటోళ్లకు కడుపు లేదా? మరి నీవు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావు. మమ్మల్ని పాటించలేవు. మేము సఫాయర్లం అయ్యా. మరే మా మీద ఉండాలి దయ. మమ్మల్ని ఎందుకు అడ్జేస్తున్నారు? సఫాయర్లకు సిపాయి అన్నారు, మరి అది కూడా ఉండాలి కదా బాధ్యను. మేము ఎక్కడ గానోళ్ళం అవుతున్నాము. 30 రోజుల కొల తెట్టు కింద కూకుండాలంటే ఎక్కడికైతే ఇమ్మంటారు మమ్మల్ని. చిన్న జీతాలాయే, మేము ఎట్లా బతుకుదాము? మేము ఎట్లా చేస్తాము? 8500 జీతాలకు మాకు ఉప్పు నూనె కూడా వస్తలేదు, కిరాణా సామాన్ వస్తలేదు. మాకు ఎక్కడ పోయినా కానీ మాకు అంది పుస్తలేదు. బస్ కిరాయిలు సాగుతలేవు. ఎవరికన్నా పోదామంటే బస్ కిరాయిలు పెట్టుకొని టెంట్ కింద కూకుండాలంటే 16 రోజులు మేము గ్రామ పంచాయతీ సిబ్బంది. మేము ఎక్కడికై తెచ్చుకుందాము? మరి మీరు 8000 జీతం ఇస్తున్నారు. మాకు సరిపోతలేదు. 19,500 జీతం మాకు చెయ్యాలి.